Hello students, welcome to today's video classroom. Subject Computer Science, paper Computer Networks. Today topic Message Switching. Message switching. So in previous we have studied about the packet switching. In the packet switching we have the two approaches. One is the datagram approach, second one is the virtual circuit approach. Okay, so today we are going to discuss the message switching. So actually the message switching is the oldest technique. So that was used during the 1960s or 1970s 80s మధ్యలో యూజ్ చేసేవాళ్ళు. ప్రజెంట్ ఈ మెసేజ్ స్విచ్చింగ్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తుంది బికాజ్ ఇది వెరీ స్టోరేజ్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో జనరల్ వాట్ ఈస్ ద మెసేజ్ స్విచ్చింగ్? ద మెసేజ్ స్విచ్చింగ్ యూజెస్ ఏ మెకానిజం ఆఫ్ స్టోర్ అండ్ ఫార్వర్డ్. Message switching uses a mechanism of store and forward. So that means in this method the message moved through the network. So in the network every switch have a hard disk, every switch have a storage capacity. Now that switch receives the data, receives the message and stores this message until the appropriate route is free. Whenever the route is free, it will send the data to the other node. That means it will receive the data and will store the data and forward the data. It will receive the message, store the message and forward the message. That's why it is a store and forward mechanism. So generally in the packet switching or circuit switching, every switch or node receives the data and regenerates the data to the next layer. It does not store here, but it can, in the message switching, a device, a circuit or a node can store the data. Okay, here store and forward is considered a switching technique because there is no direct link between the sender and receiver of the transmission. సో ఇక్కడ మనకు డైరెక్ట్గా సెండర్కు రిసీవర్ కనెక్షన్ ఉండదు కనుక స్టోర్ అండ్ ఫార్వర్డ్ను కూడా ఒక స్విచ్చింగ్ టెక్నిక్గానే ట్రీట్ చేయడం జరుగుతుంది. సో జనరలీ ఎ మెసేజ్ ఈజ్ డెలివర్డ్ టు ద నోడ్ అలాంగ్ వన్ పాత్, దెన్ రీరూటెడ్ అలాంగ్ అనదర్ టు ఇట్స్ డెస్టినేషన్. సో దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డివైస్ 1 దగ్గర స్టార్ట్ అయింది. సో ఈ డివైస్ 1 దగ్గర నుంచి ఇక్కడికి స్టార్ట్ చేసిన తర్వాత నోడ్ ఇక్కడికి వచ్చేసింది. నోడ్ ఇక్కడికి వచ్చిన ఇక్కడ స్టోర్ అవుతుంది, సారీ డేటా ప్యాకెట్ మెసేజ్ మొత్తం ఇక్కడికి వచ్చేస్తుంది. మెసేజ్ ఇక్కడ స్టోర్ చేసుకుంటుంది. స్టోర్ చేసిన తర్వాత అగైన్ రూట్ అనదర్ రూట్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. అంటే ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ ద మెసేజ్ రీచెస్ టు ఏ స్విచ్ ఇట్ విల్ ఫైండ్ అవుట్ ద అనదర్ బెస్ట్ రూట్. అంటే ఇక్కడ ఈ పొజిషన్లో ఉన్నప్పుడు బెస్ట్ రూట్ ఏది, ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత మళ్ళీ బెస్ట్ రూట్ ఏది, మళ్ళీ ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత బెస్ట్ రూట్ ఏది, ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత బెస్ట్ రూట్, లైక్ దట్ ఇట్ విల్ ఫైండ్ అవుట్ ద పాత్ దట్ ఈస్ ద రీరూటెడ్ అంటాం. దట్ ఈస్ ద రీరూటెడ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో హియర్ ఇన్ ద మెసేజ్ స్విచ్చింగ్ ఎవ్రీ డివైస్ అవే సమ్ హార్డ్ డిస్కస్ ఆర్ యూ కెన్ సే దట్ సెకండరీ స్టోరేజ్ డివైజెస్ అంటాం. సెకండరీ స్టోరేజ్ డివైస్ అంటే హార్డ్ డిస్కస్ అనేది స్టోర్ చేయడం జరుగుతుంది. సో దిస్ వన్ require a large capacity, a large storage medium. So it is the oldest technique present లెక్కగా యూజ్ చేయడం లేదు. దిస్ ఈజ్ ఏ మెసేజ్ స్విచ్చింగ్ టెక్నిక్. ఇది ఎక్కువగా ఎగ్జామినేషన్లో రాదు ఎందుకంటే స్మాల్ టాపిక్ ఇది మెసేజ్ స్విచ్చింగ్. సో హియర్ ద మెసేజ్ స్విచ్చింగ్ ఆల్ ద మెసేజ్ అబౌట్ ట్రాన్స్మిషన్ విల్ బి ఫార్వర్డెడ్. సో జనరల్ మనకి ప్యాకెట్ స్విచ్చింగ్లో కానీ సర్క్యూట్ స్విచ్చింగ్లో కానీ data is divided into packets or frames. Circuit switching లో అయితే ఫ్రేమ్స్ డివైడ్ అవుతుంది, ప్యాకెట్ స్విచ్చింగ్లో అయితే ప్యాకెట్స్ డివైడ్ అవుతుంది. కమింగ్ టు ద మెసేజ్ స్విచ్చింగ్, ద డేటా విల్ బి ట్రాన్స్మిటెడ్, టోటల్ మెసేజ్ విల్ బి ట్రాన్స్మిటెడ్. అంటే ఇది ప్యాకెట్స్ లాగా డివైడ్ కాదు, టోటల్ మెసేజ్ ఒకేసారి ట్రాన్స్మిట్ స్టార్ట్ అవుతుంది. అది ఎంత కేబీ అన్నా ఉండని, ఎంత డేటా అన్నా ఉండని, ద టోటల్ డేటా అనేది మొత్తం కూడా ఒకేసారి ట్రాన్స్మిషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో హియర్ ఇన్ ద డయాగ్రామ్ ఐ గివెన్ ఏ 4 devices, device A, device B,
some see why. Here there are the 4 switches connected. So every here I am showing here switches ఇంత ముందుకు మనం ఓన్లీ సర్కిల్ చూపించేది. సో ఇక్కడ నేను మాత్రము సర్కిల్లో ఒక డేటాబేస్ పాయింట్ ఆఫ్ ఇలా చూపించడం జరిగింది. దిస్ ఈజ్ హార్డ్ డిస్క్, అంటే దట్ ఈస్ అ స్టోరేజ్ కెపాసిటీ అన్నట్టు, స్టోరేజ్ కెపాసిటీ. అంటే ఇక్కడ నుంచి హియర్ M1 మిషన్ విల్ సెండ్ ఏ డేటా, సో దట్ విల్ బి కమ్ హియర్. ఇక్కడ స్టోర్ అయింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ స్టోర్ అవుతుంది, దీన్ని ఇక్కడ మూవ్ చేస్తుంది, ఈ సిస్టమ్ దగ్గరికి వెళ్ళిపోయింది. సో M2 ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్విచ్ దగ్గరికి వచ్చింది, ఇక్కడ స్టోర్ అయింది, ఇక్కడ నుంచి బెస్ట్ రూట్ని ఫైండ్ అవుట్ చేస్తుంది, మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది, అగైన్ ఇక్కడ స్టోర్ చేసుకుంటుంది, మళ్ళీ ఈ రీచ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. సో దిస్ ఈజ్ ఏ మెసేజ్ స్విచ్చింగ్ టెక్నిక్. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ టోటల్ స్విచ్చింగ్ టాపిక్. సో మనకి స్విచ్చింగ్లో మెయిన్గా వాట్ వి ఆర్ డిస్కస్డ్, ద ఫస్ట్ టాపిక్ ఈజ్ వాట్ ఈజ్ స్విచ్చింగ్. Discussed here mainly 3 things. What is switching? And switchings are the 3 types. One is a circuit switching, packet switching, message switching. So in this total chapter everyone must learn these 2 topics. One is the circuit switching and packet switching. So sometimes in this we have completed this chapter now. Okay, so a small రివ్యూ ఆఫ్ దిస్ చాప్టర్ యూనిట్. ద సెకండ్ యూనిట్లో మనకు ఫస్ట్ చాప్టర్ వచ్చేసి డాటా లింక్ లేయర్, సెకండ్ చాప్టర్ ల్యాన్, థర్డ్ చాప్టర్ స్విచ్చింగ్. సో యూ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ 2 థింగ్స్, దిస్ ఈజ్ పెండింగ్. సో నా ప్రజెంట్లీ ఐఎమ్ హోల్డింగ్ దిస్ చాప్టర్, ఐఎమ్ మూవింగ్ టు ద థర్డ్ యూనిట్. సో ఎందుకు సార్ అంటే ఇప్పటివరకు 2 ఎగ్జామ్స్ అయినాయి, కంప్యూటర్ నెట్వర్క్ సంబంధించినవి, 2 అవుట్ గోయింగ్ బ్యాచెస్కి 2 ఎగ్జామ్స్ అయినాయి. ఒకసారి డాటా లింక్ లేయర్లో ఒక క్వశ్చన్ ఇచ్చాడు, ల్యాన్లోకి వెళ్ళి ఒక క్వశ్చన్ ఇచ్చిండు, 20 మార్క్స్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ అనదర్ టైమ్స్ డాటా లింక్ లేయర్ నుంచి 2 క్వశ్చన్స్, లోకల్ ఏరియా నెట్వర్క్ నుంచి కానీ స్విచ్చింగ్ గురించి కానీ ఒక క్వశ్చన్ రాలేదు. ఈ 2 క్వశ్చన్స్ ఇందులోకి వెళ్ళి ఒకటి ఇందులోకి వెళ్ళి వచ్చినప్పుడు షార్ట్ క్వశ్చన్ కూడా ఇందులోకి వెళ్ళి ఇచ్చిండు. అంటే డాటా లింక్ లేయర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. ఓకే, అది బిఫోర్ ఎగ్జామ్స్ మూమెంట్లో, అంటే మనకు ఫిజికల్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి చెప్తాను, లేకపోతే ఫిజికల్ క్లాసెస్ కాకుండా ఇది కూడా ఆన్లైన్ అయితే ఎండింగ్ క్లాసెస్ ఎగ్జామినేషన్ బిఫోర్ ఈ చాప్టర్ చెప్తాను. చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అది, ఎందుకంటే ఖచ్చితంగా ఈ చాప్టర్ ఖచ్చితంగా చదువుకుంటే ఇందులో ఒక 5-6 టాపిక్స్ ఉంటాయి. ఆ 5-6 టాపిక్స్ కనుక చదువుకుంటే ఖచ్చితంగా ఒక క్వశ్చన్ రాయగలుగుతాం. ఓకే, సో ద నెక్స్ట్ వీడియో విల్ మూవ్ టు ద థర్డ్ యూనిట్. Again third unit we have the 3 chapters. We'll discuss in the next video.